న్యూ ఇయర్ సందర్భంగా సిటీలోని ఆలయాలకు భక్తులు పోటెత్తారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి టెంపుల్కు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు. భక్తుల రద్దీపై మరింత సమాచారం కల్పన అందిస్తారు. ప్రేక్షకులందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు. సంవత్సరం పురస్కరించుకొని అయితే పెద్ద ఎత్తున ఈ రోజు ఉదయం నుంచి కూడా ఆలయాలకైతే జనాలు క్యూ కట్టారనే చెప్పుకోవచ్చు. ప్రస్తుతం నేను జూబ్లీహిల్స్ లో ఉన్న పెద్దమ్మ తల్లి ఆలయంలో ఉన్నాను. ఒక్కసారి కూడా మనం చూసుకోవచ్చు, నిన్న రాత్రి అంటే డిసెంబర్ 31 ఎంత ఎంజాయ్ చేశారో. జనవరి 1 వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కరు కూడా ఆలయాలకి క్యూ కడతా ఉంటారు. అంటే 2024 సంవత్సరం పాత ఏడాది అయితే ఏదైతే ఉందో ఆ ఏడాది మిగిల్చిన దుఃఖాలు కావచ్చు, సంతోషాలు కావచ్చు, ఆనందాలు కావచ్చు, తీపి జ్ఞాపకాలు కావచ్చు, అవన్నీ నెమరు వేసుకుంటూ కూడా సంవత్సరం అడుగు పెడుతూ ఈ సంవత్సరం అంతా మంచి జరగాలి, ఈ సంవత్సరంలో కూడా ఎలాంటి కీడు జరగకుండా కూడా మాకు చూడ తల్లి అంటూ కూడా అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఆలయాలకు క్యూ కడతా ఉంటారు. అదే విధంగా కూడా ఆలయాల్లో ఎంకరేజ్మెంట్ అంటే నూతన సంవత్సరం అనేది కూడా వెస్ట్రన్ కల్చర్, మన కల్చర్ కాకపోవడంతో కూడా ఎంకరేజ్ అయితే చేయరనే చెప్పుకోవచ్చు. కాకపోతే వచ్చే వాళ్ళకందరికీ కూడా దర్శనం కల్పించే విధంగా మాత్రము ఇక్కడ ఏర్పాట్లు చేశారనే చెప్పుకోవచ్చు. దాంతోపాటు ప్రతి ఏడాది కూడా పెద్దమ్మ తల్లి ఆలయం జనవరి 1 వచ్చిందంటే చాలు సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తారు. అదే విధంగా ఈ సంవత్సరం కూడా ఆలయాన్ని ముస్తాబు చేశారని చెప్పుకోవచ్చు. పెద్ద ఎత్తున కూడా భక్తులు అయితే తాకిడి పెరుగుతుందని చెప్పుకోవచ్చు. సమయం గడుస్తున్న కొద్దీ కూడా పెద్ద ఎత్తున వచ్చి అమ్మవారిని అయితే దర్శించుకుంటా ఉన్నారు. అదే విధంగా చూస్తూ ఉండగా వచ్చిన పబ్లిక్ ఎవరైతే ఉంటున్నారో జనాలు వాళ్ళందరికీ కూడా అమ్మవారి దర్శనం కల్పించే విధంగా దాంతోపాటు ఆరతి కార్యక్రమాలు అయితే కూడా వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇచ్చేలాగా చూసుకుంటూ ఉన్నారు. కాకపోతే ఎలాంటి పూజా కార్యక్రమాలు అయితే ఈరోజు నిర్వహించలేదని చెప్పుకోవచ్చు. కాకపోతే పూర్ణ కుంభాభిషేకం అయితే ఉదయం 3 గంటలకే ఇక్కడ నిర్వహించారు. ఆ తర్వాత కూడా పెద్ద ఎత్తున భక్తులంతా కూడా వస్తున్నారు. ఒక్కసారి మనం ఆలయ ప్రాంగణం అంతా కూడా చూసుకోవచ్చు, ఎంత సర్వాంగ సుందరంగా కూడా ముస్తాబు చేశారో. ఆలయం అంతా కూడా చాలా చక్కగా పూలతో కూడా అలంకరించారు. సో వచ్చే పబ్లిక్ కూడా అంటే ఈ రోజు జనవరి 1 రోజు కూడా వచ్చే పబ్లిక్ కూడా ఆలయానికి ఎక్కువగా వస్తూ ఉంటారని చెప్పేసి కూడా ఆలయాన్ని అయితే చాలా అందంగా ముస్తాబు చేశారు. ఇక సమయం గడుస్తూ కొద్ది కూడా ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు వస్తూ ఉన్నారు. మనకు ఉదయం నుంచి ఇదే తాకిడి అనేది కొనసాగుతుంది. ఇక సమయం గడుస్తున్న కొద్ది కూడా పెద్ద ఎత్తున అమ్మవారి ఆలయానికి వచ్చి దర్శించుకుంటూ ఉంటారు. అంటే నూతన సంవత్సరంలో కూడా అంతా మంచి జరగాలని చెప్పేసి వస్తూ ఉంటారు. అదే విధంగానైతే చాలా ఏరియాల నుంచి కూడా అంటే హైదరాబాద్ వ్యాప్తంగా ఎక్కువగా వస్తూ ఉంటారు. ఎంత దూరం ఉన్నా కూడా అమ్మవారి దర్శనం చేసుకోవాలని చెప్పేసి కొంతమందికి సెంటిమెంట్ ఉంటుంది. కొంతమంది ఎన్నో ఏళ్ల నుంచి జనవరి 1 వచ్చిందంటే చాలు ప్రతి సంవత్సరం నూతన సంవత్సరం రోజు వచ్చి అయితే అమ్మవారిని దర్శించుకుంటారు. అదే విధంగా ఈ సంవత్సరం కూడా పెద్ద ఎత్తున వస్తున్నారని చెప్పుకోవచ్చు. అంటే ఒక్కరని కాదు, చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా పెద్దవాళ్ళు, యంగర్ వాళ్ళు కావచ్చు, ఏజ్డ్ వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరైతే వస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున మనకి క్యూ అయితే కొనసాగుతూనే ఉంది. సమయం గడుస్తున్న కొద్దీ కూడా పెద్ద ఎత్తున వచ్చి అయితే అమ్మవారిని దర్శించుకుంటా ఉన్నారు. ఇంకొంతమంది చూస్తున్నాం కదా, కొంతమంది ఒడిబియ్యం తీసుకొస్తూ ఉన్నారు, అమ్మవారికి సమర్పిస్తూ ఉన్నారు. మరి మనతో పాటు కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఎక్కడి నుంచి వచ్చిరమ్మా? వనస్థలిపురం. అంటే జనవరి 1 అని చెప్పేసి కొత్త సంవత్సరం అని వచ్చారా? అవును, ఎవ్రీ ఇయర్ వస్తాము ఇక్కడికి. రాకపోతే మాకు మళ్ళీ ఏదో కొరతగా ఉంటుంది. అందుకని ప్రతి సంవత్సరం అమ్మవారి దర్శనానికి వస్తాము. మాకు మంచి జరగాలని కోరుకుంటాం. ఎట్లా జరిగింది మరి 2024 ఎట్లా జరిగింది సార్ సంవత్సరం? బాగానే ఉందమ్మా. మరి ఈ ఇయర్ ఎట్లా ఉండాలనుకుంటా ఉన్నారు? అందరము మంచిగా ఉండాలనే కోరుకుంటాము. మీరైనా నేనైనా అందరము. ఎట్లా ఉంది మరి రద్దీ ఎట్లా ఉంది? ఎంత సమయం పట్టింది దర్శనానికి? ఒక 15 మినిట్స్లో దర్శనం అయిపోయింది. ఎర్లీ అవర్స్ కదా, కొంచెం తొందరగానే దర్శనం అయిపోయింది. చూస్తూ ఉన్నాం కదా, చాలా వరకు అయితే పెద్ద ఎత్తున వస్తూ ఉన్నారు. అంటే నూతన సంవత్సరంలో అంతా మంచి జరగాలి, కోరుకున్నవన్నీ కూడా జరగాలని చెప్పేసి ఈ ఇయర్ అంతా మంచిగా ఉండాలని చెప్పేసి చాలా మంది వచ్చి కోరుకుంటూ ఉన్నారు. అదే విధంగా చూస్తూ ఉన్నాం కదా, చాలా మంది అయితే వస్తూ ఉన్నారు. ఇంకొంతమంది ఒడిబియ్యాలు కూడా తీసుకొచ్చి అమ్మవారికి సమర్పిస్తూ ఉన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా ఈ ఇయర్ సమర్పిస్తే అంతా మంచి జరుగుతుందని చెప్పేసి చాలా మంది నమ్మకం, దీంతో వస్తూ ఉన్నారు. ఒక్కసారి వీళ్ళతో కూడా మాట్లాడదాం. ఎక్కడి నుంచి వచ్చారు, దాంతో పాటు ఈ రోజు వచ్చి అమ్మవారికి ఒడిబియ్యం పోయడానికి గల కారణాలు ఏంటో వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాము. చూస్తూ ఉన్నాం కదా, మనకు అంటే ఎర్లీ అవర్స్ అవ్వడంతో కాస్త రద్దీ తక్కువ ఉన్నప్పటికీ కూడా మనకు సమయం గడుస్తున్న కొద్ది అయితే పెద్ద ఎత్తున వచ్చే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. సో ఒకసారి మనతో పాటు కొంతమంది ఉన్నారు, ఒకసారి వారితో కూడా మాట్లాడతాము. ఎక్కడి నుంచి వచ్చారని చెప్పేసి చెప్పండి అమ్మ. పేరు? నా పేరు ప్రమీల అండి, బాలాపూర్ చౌరస్తా నుంచి వచ్చాము. ఓకే అండి, ముందుగా మీకు నూతన సంవత్సరం శుభాకాంక్షలు అండి. మీకు కూడా. ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారంటే ఒడిబియ్యం తీసుకొని వచ్చారు కదా? అవునండి, మొక్కు తీర్చుకోవడానికి వచ్చినా. ప్రతి నూతన సంవత్సరం అంటే కొత్త ఏడాది కూడా అమ్మవారి ఆలయాలకు వస్తూ ఉంటారా? అంటే టెంపుల్స్కి వెళ్తూ ఉంటారా? వెళ్తామండి. సో
సో ఎట్లా ఉంది మరి 2024 ఎట్లా ఉంది, 2025 ఎట్లా ఉండాలనుకుంటున్నారు? ఉండాలని కోరుకుంటున్నాము. ఉన్నా కదా, కొంతమంది అయితే మొక్కులు చెల్లించుకుంటూ ఉన్నారు, కొంతమంది అయితే ప్రతి ఏడాది వస్తూ ఉంటామని చెప్పేసి, అదే విధంగా ఈ ఏడాది కూడా వచ్చామని చెప్పేసి చెప్తున్న సిచ్యువేషన్స్ అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇంకొంతమంది ఏంటంటే ప్రత్యేకంగా 2024లో జరిగినవి ఈ సంవత్సరం జరగకుండా సంతోషాలు కావచ్చు, దుఃఖాలు కావచ్చు, ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నెమరు వేసుకుంటూ వస్తూ ఉన్న సిచ్యువేషన్స్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. మరి కొంతమంది రిజల్యూషన్స్ తీసుకుంటూ ఉంటారు, అంటే గత సంవత్సరం నేను చేయలేంది ఖచ్చితంగా ఈ సంవత్సరం అన్న నేను చేయాలని చెప్పేసి కొంతమంది ప్రామిసెస్ కావచ్చు, రిజల్యూషన్స్ కావచ్చు, అవన్నీ తీసుకుంటూ ఉంటారు. అదే విధంగా చూస్తూ ఉన్నాం కదా, యంగర్ పీపుల్ అనేది మనకు ఎక్కువగా కనిపిస్తుంది. ఈ మధ్య కాలంలో ఏ ఆలయం చూసినా కూడా ఎక్కువగా యూత్ అనేది కూడా వస్తూ ఉన్న సిచ్యువేషన్స్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. అదే విధంగా కూడా చాలా వరకు అయితే పెద్ద ఎత్తున వస్తున్న సిచ్యువేషన్స్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే కూడా సమయం గడుస్తున్న కొద్దీ పెద్ద ఎత్తున వచ్చే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. మరి కొంతమందితో మాట్లాడదాము. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? ఫిలిం నగర్. సో అంటే ప్రతి సంవత్సరం కొత్త ఏడాది వస్తూ ఉంటారా గుడికి? సంవత్సరం వస్తాను అమ్మవారి దగ్గరికి. ఎట్లా అనిపిస్తూ ఉంటుంది అంటే ఈ రోజు వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం కావచ్చు, వచ్చి దర్శించుకుంటే సంవత్సరం అంతా మంచిగా జరుగుతుందని ప్రజలందరూ చల్లగా ఉండాలని కోరుకుంటాం. ఎట్లా ఉంది మరి 2024 ఎట్లా జరిగింది, 2025లో ఏం జరగాలనుకుంటున్నారు? అంటే 2024లో నేను ఇది చెయ్యలేకున్నాను, ఈ సంవత్సరం అన్నా చెయ్యాలి అనేసి అనుకుంటూ ఉంటారు, ఈ సంవత్సరం అన్నా జరగాలని చెప్పేసి అట్లా గవర్నమెంట్ కొంచెం మంచిగా ఇంప్రూవ్ అయ్యి ప్రజలందరూ బాగుండాలని కోరుకుంటున్నాం. ఉన్నాం కదా, చాలా వరకు అయితే వస్తున్నారు. సో మనకు రద్దీ అనేది అయితే పెరుగుతూ ఉన్న సిచ్యువేషన్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఒకసారి చూస్తూ ఉన్నాం కదా, క్యూ అయితే పెద్ద ఎత్తున మనకు పెరుగుతూ ఉంది. సమయం గడుస్తున్న కొద్దీ కూడా మనకు ఈ క్యూ అనేది అయితే ఇంక్రీజ్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఇంకా ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఇంకా మనకు దాదాపు ఈ రోజు అయితే దాదాపు 50,000 మందికి పైగా వచ్చి దర్శనం చేసుకునే అటు కూడా ఉన్నారని చెప్పేసి ఇప్పటికే నిర్వాహకులు చెప్తున్న సిచ్యువేషన్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. చూస్తూ ఉన్నాగా ఒక్కసారి చాలా వరకు పెద్ద ఎత్తున అంటే మనకు క్యూ అనేది, సో దాదాపు ఉదయం వేళలోనే మనకి ఇంత క్యూ ఉందంటే ఇంకా సమయం గడుస్తున్న కొద్దీ ఇంకెంత పెద్ద క్యూ ఉంటుందో కూడా మనము చూసుకోవచ్చు. ఎందుకంటే దాదాపు పెద్ద ఎత్తున ఈ రోజు ఆలయాలకు రావాలని చెప్పేసి చాలా మంది అనుకుంటూ ఉంటారు. ఈ రోజు వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం కావచ్చు, ఈ రోజు అంతా మంచి జరిగితే సంవత్సరం అంతా కూడా మంచి జరుగుతుందని చెప్పేసి చాలా మంది నమ్మకం. దీంతో పెద్ద ఎత్తున వస్తూ ఉన్న సిచ్యువేషన్స్ అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో వచ్చే వాళ్ళకి కూడా ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారి దర్శనం అందేలాగా ఏర్పాట్లు చేశారు. దాంతోపాటు ప్రతి ఒక్కరికి కూడా ఏదైతే ఉందో హారతి కావచ్చు, హారతి కూడా అందేలాగానైతే ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే పెద్దమ్మ తల్లి ఆలయంలో పెద్ద ఎత్తున మనకు రద్దీ అనేది కొనసాగుతుంది. ఇంకా సమయం గడుస్తున్న కొద్దీ కూడా పెద్ద ఎత్తున భక్తుల రద్దీ అయితే కొనసాగే అవకాశం అయితే ఇక్కడ ఉందని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ వినోద్తో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.